అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందమ్మా. అంకుల్ దగ్గరగా నడుస్తున్న ఆయన తన భుజం మీద చేయి వేసిన ఫనీ అని పలకరించిన ఫనీకి ఏమిటో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మకి ఏం తెలియదు అనుకోసాగాడు. ఆ రోజు నానమ్మ దగ్గర చేరి ఆవిడ దుప్పటి శ్రద్ధగా మడత పెట్టి సేవ చేస్తూ, నానమ్మ, ఆంజనేయ స్వామికి మనం ఏదైనా కూరుకొని ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా అవుతుందా అడిగాడు. ఓ, తప్పకుండా అవుతుంది. ఆ మహానుభావుణ్ణి నమ్ముకున్న వారికి తప్పకుండా కోరిన ఇస్తాడు. ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి అడిగాడు. ఆయన దయ వచ్చే వరకు చెయ్యాలి. చాలా నిష్టగా స్నానం చేసి చెయ్యాలి. శనివారం ఉపవాసం ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. పెద్దవాళ్ళు చెప్పినవి చెయ్యాలి. ఈ పనులు చేస్తే ఆయనకు సంతోషం కలిగి మనం కోరింది ఇస్తాడా ఆశగా అడిగాడు. తప్పకుండా ఇస్తాడు. అయినా ఫనీ, నీకెందుకురా? నువ్వు పరీక్షలకు బాగానే చదివావుగా. అది కాదులే నానమ్మ. లేచి పరిగెత్తబోతుంటే ఆవిడ చేయి పట్టి ఆపి, ఆరాగా, నాకు చెప్పవా అంది. నేను పని అయిన తర్వాత చెప్తాను చిటిక వేసి ఉత్సాహంగా అన్నాడు. మర్నాడు ఉదయం ఫనీ పాల ప్యాకెట్ ఇచ్చి రాగానే బుడుగు బుడుగు అంటూ నెత్తి మీద నీళ్లు కుమ్మరించుకోవడం చూసి అమర, ఏమిట్రా ఇప్పుడే స్నానం చేస్తున్నావు అంది. నాకు పనుంది అని కేక పెట్టాడు. ఏం పని? అమర తువ్వాల తెచ్చి తల తుడవబోతుంటే ఫనీ తనే లాక్కొని గబగబా తల తుడిచేసుకున్నాడు. బట్టలు వేసుకుని పరిగెత్తాడు. పావుగంట తర్వాత తిరిగి వచ్చాడు. అమర చపాతి పిండి కలుపుతూ, ఎక్కడికి రా పరిగెత్తావు ఇలా అంది. ఫనీ నుదుటిన ఎర్రటి బొట్టు పెద్దది ఉంది. ఏమిటి, పొద్దుటే గుడికి వెళ్ళి వచ్చావు అంది. ఫనీ జవాబు చెప్పలేదు. ఆ గోధుమలు మరకి తీసుకువెళ్ళు అంది అమర. నేను తీసుకెళ్ళను అందాం అనుకున్నాడు. నోటి మీద వేలు పెట్టుకుని చెంపలు వేసుకున్నాడు. నానమ్మ ఏం చెప్పింది? పెద్దలు చెప్పిన మాట వినాలి అందుగా. ఏమిట్రా అలా చెంపలేసుకుంటున్నావు? ఏమైంది అంది అమర. ఏం లేదు ఫనీ సీరియస్గా అని సంచులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి అత్తయ్య, వీడు పెద్ద మనిషిలా సీరియస్గా ఉంటున్నాడు అంది అమర. ఏమోనే అమ్మా అంది దుర్గమ్మ. ఇంతలో కారు తలుపు తెరిచిన శబ్దం అయ్యింది. అమర చేతిలో పని వదిలి లేచి వచ్చింది. మరకి వెళ్తున్న ఫనీ భుజం మీద సంచులు భారంతో పరిగెత్తుతూ తిరిగి వచ్చేశాడు. డ్రైవర్ పండు వచ్చాడు. ఫణిబాబును తీసుకురమ్మన్నారమ్మా అన్నాడు. ఓ, ఇప్పుడే వచ్చేస్తున్న పండు. ఫనీ గోధుమల సంచులు నట్టింట్లో పారేశాడు. పరిగెత్తి బట్టలు మార్చుకోసాగాడు. అమర పండును వాకిట్లో తీసుకెళ్ళి, ఇప్పుడు వీలు కాదు పండు, పనిలో ఉన్నామని చెప్పు, వెళ్ళు అంది. అలాగేనమ్మా పండు సవినయంగా అని వెళ్ళిపోయాడు. ఫనీ కారు శబ్దం విని నిక్కర్ వేసుకుని షర్టు పొట్టకు పట్టుకుని పరిగెత్తుకు వచ్చాడు. వరండాలోకి పరిగెత్తాడు. కారు సందు దాటి మలుపు తిరిగి అదృశ్యం అయిపోయింది. కారు వెళ్ళిపోయిందేమిటి? బిక్కమొహంతో అడిగాడు. నేనే వెళ్ళమన్నాను. ఎందుకని? నీకు పనుందిగా నాన్న అంది అమర. నువ్వెప్పుడూ ఇంతే. ఫనీ క్రింద చతికిలబడి కాళ్ళు బాదుకున్నాడు. ఎక్కడికి వెళ్ళనీయవు, ఎప్పుడూ పని అంటావు. మరకెవరు వెళ్తారు? నేను వెళ్తానా? ఫనీ ఏడుస్తూ మంచం మీద బోర్లా పడి ఏడవసాగాడు. నన్ను ఎక్కడికి వెళ్ళనీయరు. ఎంత పని చేసినా ఇంతే. నేను అసలు పని చెయ్యను. పాల ప్యాకెట్లు కూడా ఇవ్వను. పోనీ వెళ్ళనీయకపోయావా అమరా అంది దుర్గమ్మ. నువ్వు ఊరుకో అత్తయ్య అమర అరిచింది. కాసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంది. గోధుమలన్నీ కింద వలికిపోయినాయి. అమర చేట తీసుకువచ్చి ఎత్తసాగింది. మరకు వెళ్ళిరా అంది కొడుకుని. ఫనీ పలకలేదు. గంట తర్వాత పిలిచింది. అన్నానికి రారా? ఫనీ మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీలో మోకాల మీద తల వంచుకొని కూర్చున్నాడు. అన్నానికి రా నాన్న అమర వచ్చి బతిమిలాడింది. ఫనీ పలకలేదు. అమర చేతులు విసురుగా తోసేశాడు. తినరా, అమ్మని ఏడిపించకు. ఈ రాత రాసి ఆ దేవుడే ఏడిపిస్తున్నాడు. ఇక మనిద్దరం కూడా ఏడిపిస్తే ఎలా? నానమ్మ, నువ్వు నోరు మూసుకో పళ్ళ బిగుతో అరిచాడు. ఫనీ రాలేదు. ఎంత చెప్పినా ఆ కిటికీలోంచి దిగలేదు. మధ్య మధ్యలో కిటికీలో నుంచి బయటికి చూస్తూ గోళ్ళు కొరుకుతున్నాడు. అమర మొదటిసారిగా కొడుక్కి నచ్చజెప్పటంలో పరాజయం పొందింది. ఇది కొత్త పాఠంలా ఉంది. చాలా బాధగా ఉంది. అది కొడుకును వంచలేకపోయాను అనే అహంతో కూడిన ఆగ్రహం కాదు. వాడి పసి మనసు గురి అయిన ఆందోళనకి తానే బాధ్యురాలనే ఆవేదన. వాడు అన్నం తినకుండా అలా కిటికీలో ఒంటరిగా ఈ ఇల్లు తనది కాదు అన్నట్టుగా కూర్చుంటే అమర మనసు తల్లడిల్లిపోతుంది. తను వాడు ఒకే ప్రపంచం అనే నమ్మకం పగులు చూపుతుందా అనే విరపు భయాందోళనలు ముప్పిరి కొనసాగినాయి.
మరీ బతిమలాడితే నెత్తినెక్కుతాడేమోనని, అలసి తీసుకుంటాడేమోననే జంకు. సాయంత్రం అయ్యింది. పక్కింట్లోంచి గడియారం 5 గంటలు కొట్టింది. ఇది వినగానే ఫనీ కిటికీలో నుంచి ఒక్కసారిగా ఉరికినట్టు దిగాడు. పెరట్లోకి వెళ్ళి చెంబుతో ఎత్తి తల మీద నీళ్లు పోసుకున్నాడు. తల తుడుచుకొని బట్టలు మార్చుకుని వీధిలోకి పరిగెత్తాడు. ఎక్కడికి రా? అమర కేక పెట్టింది. ఫనీ సమాధానం చెప్పలేదు. ఎక్కడికి అలా పరిగెత్తాడు వీడు? ఈ స్నానాలేమిటి? అంది అమర అర్థం కానట్టు. ఏమిటోనే వాడు దేనికో ఏమో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటున్నాడు అంది దుర్గమ్మ. ఆ రాత్రి అమర ఫణిని బలవంతంగా మాట్లాడించి చక్కెర గింతలు పెట్టి నవ్వించి మొత్తానికి కోపం ఎలాగైతేనే పోగొట్టింది. అన్నం కలిపి తీసుకువచ్చి తినిపించింది. ఫణి కిటికీలో కూర్చునే తిన్నాడు. నువ్వు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు దేనికోసం చేస్తున్నావురా అంది. ఫణి ముఖం సీరియస్గా అయింది. మాట్లాడలేదు. చెప్పు నానా అంది. చెప్పను అన్నాడు. చెప్పవు ఎందుకని? నాకు తెలుసు నువ్వు గుడికి వెళ్ళనియో మానేమని అంటావు. అనలే చెప్పు. ఫణి చెప్పడానికి ఉత్సాహంగా పెదవి విప్పబోయాడు. అంతలోనే ఆగిపోయాడు. చెప్పను అన్నాడు. అమర ఎంత అడిగినా చెప్పించలేకపోయింది. ఫణి తన దగ్గర దాపరికమైన ఆలోచన చేయడం కూడా ఇదే ప్రథమము. ఫోన్లే, వాడు పెద్దవాడు అవుతున్నాడు. వాడి స్వాతంత్రం వాడికి ఉండాలి. నేను ఇక బలవంత పెట్టను. బలవంత పెట్టినా చెప్పకపోతే నా ఓటమి వాడికి అర్థమైపోతుంది. అది అస్సలు బాగుండదు అనుకుంది అమర. 4 రోజుల తర్వాత రాత్రి 8 గంటల వేళ అమర ఫణి భోజనం చేసి లేచారు. దుర్గమ్మ ముందే చేసి మందు వేసుకుంటుంది. ఇంటి ముందు కారు ఆగింది. సుజాత, రాజా లోపలికి వచ్చారు. రా సుజా, ఎలా ఉన్నావు? అమర ఆహ్వానిస్తూ ఆదరంగా అంది. నీ మీద చాలా కోపంగా ఉన్నాను సుజాత బుంగమూతితో అంది. నా మీద నా ఎందుకు? ఎన్ని రోజులయ్యింది? ఒక్కసారైనా కనీసం ఫోన్ చేసైనా నేను ఎలా ఉన్నానో కనుక్కున్నావా నువ్వు? అత్తగారు చూడండి, మీ కోడలు నా ఫ్రెండ్ అంటారు మీరు అని ఫిర్యాదు చేస్తున్నట్టుగా. అయ్యో, నిన్ను తలవని రోజు లేదమ్మా అంది దుర్గమ్మ. నువ్వు బాగానే ఉంటావని ధైర్యం. మీ వారు ఊర్లో లేకపోతే నా దగ్గరికి వచ్చేయమని చెప్పానుగా అమర చిరునవ్వుతో అంది. హలో ఆంటీ అన్నాడు రాజా. హలో. అమర రాజాని దగ్గరికి తీసుకుంది. ఏం ఫణి, సెలవులుగా టైం ఎలా గడుస్తుంది నీకు? రాజా నన్ను తోచడం లేదని చంపేస్తున్నాడు ఫణిని దగ్గరికి పిలుస్తూ అంది. ఫణి సంతోషంగా చూస్తున్నాడు. అనుకోకుండా ఒక్కసారి వాళ్ళు వచ్చేసరికి ఫణికి సంతోషంతో మాట రావటం లేదు. సుజాత, అమర వచ్చి మంచం మీద కూర్చున్నారు. మధ్యలో 2 సార్లు వద్దామని బయలుదేరాను, కానీ నువ్వు తిట్టుకుంటావేమోనని భయపడి మళ్ళీ ఆగిపోయాను అంది సుజాత. అలాంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పానా అంది అమర. బంధువులు కూడా ఊరు నుండి వచ్చారు. ఆ సందడి కూడా నన్ను మిసలనీయలేదు. వాళ్ళు వచ్చారంటే ఒకటే తిరుగుడు. అక్కడికి పాపం ఈయన చాలా విజిట్స్ కట్ చేస్తారు. రాజా ఫణి కిటికీ ఎక్కి కూర్చున్నారు. ఈరోజు మా డాడీని నేను క్రికెట్లో ఓడించేశాను అని చెప్తున్నాడు. మా డాడీ నాకు టేబుల్ టెన్నిస్ నేర్పుతున్నారు. ఎంతో సంతోషంగా గొప్పగా చెప్తున్నాడు. దుర్గమ్మ ఇటు సుజాత భర్త గురించి అపురూపంగా చెప్పడం, అటు రాజా తండ్రి గురించి ఆనందంగా మా డాడీ అని చెప్పడం విని నిట్టూరుస్తూ దేనికైనా అదృష్టం అనేది ఉండాలి అనుకుంది. అమర, నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఒప్పుకుంటావా అని. నువ్వు ఒప్పుకుంటాను అని మాట ఇవ్వు అంది చేయి జాస్తూ. ఏమిటి చెప్పు అంది అమర. మేము రాజా సెలవుల్లో 1 వారం సరదాగా తిరగడానికి ముంబై వెళ్తున్నాం. నువ్వు ఫణి కూడా మాతో రండి. అమర ముఖం పాలిపోయినట్లయింది. తలదించుకుంది. ఇంకేమిటి కబుర్లు చెప్పు అంది. ఇదే ముఖ్య కబురు. నువ్వు ఏ సందేహాలు లేకుండా మాతో బయలుదేరు. పిల్లలిద్దరూ సరదాగా గడుపుతారు. మనం కూడా కలిసి తిరగవచ్చు. ఈయనకి ఆ టైంలో కంపెనీ మీటింగ్స్ ఉన్నాయి. పేరుకు మనతో రావడం తప్ప ఉదయం వెళ్ళిపోతే రాత్రి 10 గంటల వరకు కంటికే కనిపించరు. నేను కూడా సరదాగా గడిపి చాలా రోజులైంది అమరా. ఫణి ఆసక్తిగా ఆదుర్దగా తల్లి ముఖం వైపే చూస్తున్నాడు. రాజా ఏదో చెప్పబోతుంటే ఆగు రాజా నోరు చేయి జాచి మూసేశాడు. నేను రాలేను సుజా అంది అమర. ఎందుకని? కారణం చెప్పు. కారణం ఏం లేదు, అత్తగారికి ఇబ్బంది అవుతుందనా? అది కొంతవరకు కారణమే. ఆ ఏర్పాట్లు నేను చూడనా అమరా? అమర ఇక దాపరికం పెట్టుకోదలుచుకోలేదు. నిర్మోహమాటంగా చెప్పేసింది. ఫణి వారం రోజులు ఇల్లు వదిలి రావడానికి వీలవదు సుజా. ఎందుకని? ఫణికి ఏం పని ఉంది? చిన్నపిల్లాడు అంది అమర కారణం సరిగ్గా చెప్పలేదని తోసేస్తూ. ఫణి తెల్లవారుజామున పాల ప్యాకెట్లు తీసుకొని ఈ బజార్లో పక్క బజార్లో ఇంటింటికి ఇస్తాడు. మాకు ఇంటి అద్దెకి సరిపడా డబ్బులు వస్తాయి. అమర అరచేతుల్లోకి చూస్తూ చెప్పేసింది. వారం రోజులు లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు. వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇవ్వకపోతే మేము డబ్బు కట్టాల్సి వచ్చింది ఒకసారి. ఫణి కిటికీలోంచి ఉరికినట్లు దిగి తల్లి దగ్గరికి వచ్చాడు.
తల్లి భుజం పట్టి కుదుపుతూ, అమ్మా పర్వాలేదమ్మా, బోసు పాల ప్యాకెట్లు ఇస్తాడమ్మా, మొన్న వాడి పేపర్లు నేను ఇవ్వలేదు, వెళ్దామమ్మా. గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. ఆ ముఖంలో అర్ధింపు, ఆశ. సుజాత అవాక్కైన దానిలా చూస్తుంది. రాజా కూడా కిటికీ దిగి వచ్చి తల్లిని ఆనుకుని నిలబడ్డాడు. సుజాత ఆశ్చర్యంగా చేయి జాసి ఫణిని చేయి పట్టి దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, అమరా ఏమిటి ఈ పసిపిల్లాడి చేత అంత పని చేయిస్తున్నావా? నువ్వు మనిషివేనా అసలు? అంది. ఏం చెయ్యను, వాడు చిన్నవాడైనా ఈ ఇంటి పరిస్థితులకి పెద్ద పెద్దరికం నెత్తిన మోయాల్సి వచ్చింది. అది మా దురదృష్టం. చాలే అమరా, ఈ మాటలు నాకు చెప్పకు. ఈ మాట మామూలు ఆడవాళ్ళు అంటే చెల్లుతుంది, నువ్వంటే నవ్వులాటగా ఉంటుంది. ఏ అమ్మ ఫణి, రోజు తెల్లవారుజామున లేస్తావా? అంది. ఫణి అవునన్నట్టు తల ఊపాడు. మమ్మీ పాల ప్యాకెట్లు ఏమిటి? రాజా ఆసక్తిగా అడిగాడు. ఉండు నాన్న, రాజా ఆపింది. అమరా, ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు ఇది? సుజాత నిష్ఠూరంగా. ఇందులో దాచడమేముంది సుజా? చాలే, నువ్వు నన్ను చాలా మోసం చేశావు. బ్యాంకులో ఏమైనా డబ్బు ఉందేమో అనుకున్నాను, మీ ఆయన తాలూకు డబ్బు. అదంతా ఆనాడే అయిపోయింది తల్లి. ఒక మహానుభావుడు మమ్మల్ని నిలువునా ముంచాడు. అదేమిటి అత్తగారు? అంది. దుర్గమ్మ అయినవారు మోసపుచ్చిన సంగతి చెప్పింది. కొడుకు ఏమో రాసి ఇచ్చినందుకే ఇల్లు అమ్మి ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. అయ్యో, ఇన్ని బాధలు పడ్డారా? అమరా, ఇన్ని బాధలు పడినప్పుడు నేను గుర్తు రాలేదా? నేను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని అనిపించలేదా? అంది. అమర మాట్లాడలేదు, తలదించుకుంది. సుజాత గుర్తుకు రాకేం? చాలాసార్లు గుర్తుకు వచ్చింది. కానీ కలవారి కోడలైన సుజాత దగ్గరికి తగుదునమ్మా అని వెళ్ళడానికి తన మనసే అంగీకరించలేదు. మాట్లాడవేం, నేను గుర్తుకు రాలేదా? రెట్టించింది. ఎందుకు గుర్తుకు రాలేదు? చాలాసార్లు వచ్చావు, కానీ నీ దగ్గరికి ఎలా వస్తాను? నువ్వు సంపాదన పరురాలివి కాదుగా, ఉద్యోగం చేయడం లేదుగా.